అందరికీ నమస్కారం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధర్యం కావ్య పఠనం. ఈ కావ్య పఠనాన్ని శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు ధారావాహిక ప్రసంగంగా ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 53వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. అనిన వేరొక్కతే ఇట్లనియే, ఒక చెలికతే ఇలా అంటోంది అని. కాదు కాదమ్మ మనము చెంగటనయుండరావే, సారంగధర గురు రాజయనుచు పలవరించుము. బిడెము రవంతలేక ముసల మగనికై ఇంత మోహమేలా. కాదు కాదమ్మ మనము చెంగటనయుండరావే, సారంగధర గురు రాజయనుచున్ పలవరించును. బిడెము రవంతలేక ముసల మగనికై ఇంత మోహమేలా. ఇక్కడ ఈ చెలికత్తె ఇలా అంటోంది. అక్కడ నాయక యొక్క స్థితిని, మదనదాపాన్ని గమనించినటువంటి నాయకులు కొంత పరిహాసంతో మేళమాడుతున్నారు. ఆ క్రమంలో కాదు కాదమ్మ మనము చెంగటనయుండ, మనము దగ్గరలో ఉండగానే, మనము దగ్గర ఉండగానే చెంగటనయుండ, మనము చెంగటనయుండ దగ్గరే ఉండగానే రావే సారంగధర గురురాజయనుచు. సారంగధర గురురాజ, ఈ పద్యంలో ఉన్న విశేషం అదొకటి. ఆ పదంతో మనం ముగ్గురికి అన్వయించాలి. సారంగధర గురురాజ అన్నప్పుడు శివుని పరంగా సారంగధరుడు అంటే శివుడు, గురురాజ అనేది గొప్ప ప్రభువా అనే అర్థంలో, అంతే. సారంగధర గురురాజ అనుచు, సారంగధర అంటే శివుడు అనేటువంటి లింగతాల్పరి అయినటువంటి ఓ గొప్ప ప్రభువా అని అర్థం శివకథలో. పలవరించును బిడెము రవంతలేక, కొంచెం కూడా బిడియపడకుండా, సిగ్గుపడకుండా ఈ రకంగా పలవరిస్తోంది. రావే సారంగధర గురురాజా అని, శివుణ్ణి పిలుస్తోంది రమ్మని అని. పలవరించును బిడెము రవంతలేక ముసల మగనికై ఇంత మోహమేలా. ముసలి మొగని కోసం ఇంత మోహం ఎందుకు అని ఎగతాళి చేస్తోంది. ఇక్కడ శివుని కథలో శివుణ్ణి పిలుస్తున్నట్టే, చంద్రుని కథలో సారంగధరుడి కథలో, 3 కథల్లో కూడా, చంద్ర కథలో అయితే చంద్రునికి ఉపాధ్యాయుడు అయినటువంటి బృహస్పతి, సారంగధర గురురాజ అన్నప్పుడు సారంగధరుని అంటే చంద్రుని యొక్క గురురాజ అంటే ఆయన యొక్క గురువు అయినటువంటి ప్రభువు, ఆయన బృహస్పతి. అక్కడ గురువు అంటే గురువు అనే అర్థం. అదే సారంగధరుని రాజుగారి కథలో అయితే సారంగధరుని యొక్క గురువు అంటే తండ్రి అని అర్థం. తండ్రి అయినటువంటి రాజరాజ నరేంద్రుడు ప్రభువు అని. ఇలా మూడిట్లోనూ ఆ ఒక పదంతో 3 కథల్ని అన్వయించుకోవాలి. నాయక ముగ్గురులోనూ, 3 కథల్లోనూ 3 నాయకులు. ఇక్కడ పార్వతి, అక్కడ తార, అక్కడ చిత్రాంగి. అనిన వేరొక్క చెలియ ఇట్ల నగదగునే, ఏటికి మాటలు అజరుడవు ఎందుకు ఇట్లు పేలెదవు. ధాత్రిని ఏజవరాలికైన అండ ఈసును కన్న వేరొండు గలడే.
ఆ అలా పరిహాసం ఆడుతున్నటువంటి ఆ చెలికత్తెతోటి ఇంకొక చెలికత్తె ఏముంటుందంటే, అనిన వేరొక్క చెలియ ఇట్లా అనగదగునే, ఈ రకంగా అనవచ్చునా, ఏటికి ఈ మాటలు, ఇన్ని మాటలు ఎందుకు, అజరుడవు. అజరుడు అన్నప్పుడు ముగ్గురికి అజరుడు అనేటువంటి పదం మనం అన్వయించాల్సి ఉంటుంది. శివుడు అజరుడు అంటే నిర్జరుడు, దేవతలు జరా మరణాలు లేనటువంటి వాళ్ళు అనేటువంటి అర్థంలో, జర అంటే ముసల్తనం పోని, లేదు అనేటువంటి అర్థంలో, నిర్జరుడు అంటే ఇక్కడ అజరుడు అని. అజరుడు అంటే ఏ రకమైన ముసలితనం లేని వాళ్ళు అని, లేదు దేవతలు అని కూడా, నిర్జరులు దేవతలు అని. ఈ రెండు కథల్లోనూ వాళ్ళు దేవతలే. అక్కడ శివుడు కానీ, చంద్రుడి కథలో ఉన్నటువంటి బృహస్పతి కానీ, చంద్రుడు బృహస్పతి వీళ్ళంతా కూడా నిర్జరులే. అందుచేత అజరుడవును, ఎందుకిట్లు ప్రేలెదవు, ధాత్రిని ఏ జవరాలికైనా అండ ఈసుని కన్నా వేరుండు గలడే. ఇక్కడ మళ్ళీ ఈసుడు అనే పదం ఒకటి వాడాడు. ధాత్రిలో ఏ జవరాలికైనా అండ ఈశుడు. ఈశుడు అంటే ఎవరు? ఇక్కడ శివకథలో అయితే శివుడు అని చెప్పుకోవచ్చు. చంద్రుడి కథలోను సారంగధరుడి కథలో ఏం చెప్పాలి? ఈశుడు అన్నప్పుడు ప్రభువు అని చెప్పాలి. ప్రభు అంటే భర్త అని చెప్పాలి. ఆ రెండు కథల్లో భర్త అని చెప్పాలి. కాబట్టి జవరాలికి అండ భర్త కన్నా వేరుండు గలడే అని సాధారణార్థంతో చెప్పవచ్చు. కాబట్టి ఈ రెండు కథల్లో మాత్రం భర్త అని గ్రహించాలి, శివ కథలో శివుడనే చెప్పాలి. ఇలా మరి అజరుడు అన్నప్పుడు అజర శబ్దం మరి జరామరణములు, జర అంటే ముసలితనం లేకపోవడం అనేది అజరుడు అన్నప్పుడు రాజరాజ నరేంద్రుడికి ఎట్లా వర్తిస్తోంది అంటే, సారంగధర కథలో ఆయన పూర్తిగా ముసలివాడు కాదు, పూర్తిగా ఈ యవ్వనంలోనూ లేడు. ఆయన ముసలివాడు కాదు కాబట్టి అజర శబ్దం రాజరాజ నరేంద్రుడికి కూడా వర్తించేట్టుగా చెప్పాడు ఈ పద్యంలో. కాబట్టి మూడు కథల్లో ఎలా చెప్తాం ఇప్పుడు? వేరొక చెలి ఏముంటుందంటే, ఎందుకు ఇన్ని మాటలు, శివుని కథలో అయితే శివుడు అజరుడు, ఎవరికైనా కూడా ముసలి మగనికై అంటోంది కదా అక్కడ. అందుకని దాన్ని ఖండిస్తూ ఇంకొక చెలికెత్తి ఇలా చెప్పింది అనమాట. ముసలితనానికి ఆయన అజరుడు శివుడు, మరి భూమండలంలో ధాత్రిలో జవరాలికైనా ఏ జవరాలికైనా అండ భర్తే కదా, శివుడే కదా అని చెప్పడం శివకథలు. అలాగే మిగతా కథల్లో కూడా జవరాలి గండ భర్తే కదా అని. సరే, అజరుడు అనేది చంద్రకథలో వర్తించింది సరిగ్గానే, నిర్జరుడు అనే అర్థంలో. సారంగధర కథలో అయితే మాత్రం అజరుడు అంటే పూర్తిగా ముసలితనం రానివాడు కాబట్టి ఆయన అజరుడే అనేటువంటి సమర్థన కనిపిస్తుంది. రాజు కదా, ముసలితనం అయితే పూర్తిగా కొడుకు అప్పచెప్పి ఆయన ఎక్కడో వానప్రస్థంలో ఉండేవాడు, ఇంకా ఆ పరిస్థితి లేదు, ఆయనే రాజు ఇంకా. అందువల్ల అజర శబ్దం అక్కడ వర్తిస్తోంది అనేది మనకు అర్థమవుతుంది. అనిన ఇక నోర్తుక ఇట్లనే ఇంకొక ఆమె ఇలా అంటాం, ఇంకొక జనికత్తి ఇలా అంటాం. ఏమంటోంది? సతి నతనుడు నిజస్థితి చేయునేమొకో, పెంపొందు మేను కుసింపుచుండే, అబల తెమ్మెర తన ఎటు చేయునేమొకో, అంతకంతకు నోర్పులధికమయ్యే, చెలిసితాంశుడు తన వల చేయునేమొకో, సముచితాంగమున పాండివముదే తోచే, అతివ జైత్రుడు తన గతి చేయునేమొకో, హీన రమ్యమై తపించుచుండే, అబ్జముఖి
సుగపిక శారికాది విహగ్వకోటి తనురీతి చేయునొక్కో వనంబునందు విహరించు గోరిక చెందెనను తునింతి యొక్కది బల్కనోర్తిటులనియే. ఇవేమంటోంది? సతిని అతనుడు, అతనుడు అంటే తనువు లేనివాడు, మన్మథుడు. ఆయన దహించబడ్డాడు కాబట్టి, భౌతికంగా శరీరం లేనివాడు కాబట్టి అతనుడు అన్నారు. అతనుడు నిజస్థితి చేయునేమోకో, తనలాగా చేయాలనుకుంటున్నాడేమో, నిజస్థితిని చేయాలనుకుంటున్నాడేమో. పెంపొందు మేను కృషింపుతుండే. ఈ నాయకుకి వృద్ధి పొందాల్సినటువంటి శరీరము కృషిస్తూ ఉన్నది. వృద్ధి పొందాల్సినటువంటి శరీరము కృషించడానికి కారణం ఏమై ఉంటుందంటే, మన్మధుడు తనలాగా చేయాలనుకుంటున్నాడేమో, శరీరం లేని దానిలాగా చేయాలనుకుంటున్నాడేమో అని. ఇది మన్మధుని యొక్క పని అని ఒక చెలికత్త అంటోంది ఇలా. సతిని అతనుడు నిజస్థితి చేయునేమోకో పెంపొందు మేను కృషింపుతుండే. అబల తెమ్మెర తనయడు చేయునేమోకో అంతకంతకును ఓర్పులు అధికమయ్యే. ఊర్పులు అధికమైన నిట్టూర్పులు, శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు అధికమైనవి అని. అంతకంతకు నూర్పులు అధికమయ్యే. ఎందుకుని అంటే, అబల తెమ్మెర తనయడు చేయునేమోకో. ఈ అబలను, నాయికను, తెమ్మెర గాలి, మారుతము వాయువు, ఇది తనయడు చేయనేమోకో, తనలాగా చేయాలనుకుంటోందేమో అని. వాయువు కూడా తనలాగానే ఈమెను చేయాలనుకుంటోందేమో, అందువల్ల అంతకంతకు ఊర్పులు అధికమైనవి అని. శ్వాస ఎక్కువైనవి. అవునా? తర్వాత చెలిసితాంశుడు తన వలె చేయునేమోకో సముచితాంగమున వాండిమముతో. చెలిని, నాయకని, శితాంశుడు, తెల్లని కిరణాలు కలిగినటువంటి వాడు చంద్రుడు. శితాంశుడు తన వలె చేయునేమోకో, తనలాగా చేద్దాం అనుకుంటున్నాడేమో. సముచితాంగమున పాండిమము దోచే. ఆ ఒప్పుతున్నటువంటి శరీరము ఇప్పుడు పాండిమము దోచను, పాలిపోయినట్టు అవుతోంది, తెల్లగా అవుతోంది. పాండిమము అంటే పాలిపోవడం, తెల్లగా పాలిపోవడం. తెల్లగా పాలిపోవడం అంటే ఆ తెల్లని చంద్రుడి కిరణాలు లాగా అవుతాం. అందువల్ల చంద్రుడు తనలాగా ఈమెని చేయాలనుకుంటున్నాడేమో అని. నిజానికి ఎందుకు అవుతోంది? మదనతాపం వల్ల ఇదిగో ఇలా అవుతోంది. దానికి ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క కారణాన్ని ఊహిస్తున్నారు. అతివ జైత్రుడు తన గతి చేయునేమోకో హీనరమ్యమై తపించుతుండే. జైత్రుడు, చైత్ర వసంతుడు, వసంత మాసం అంటే చైత్రం. చైత్రమాసం ఎప్పుడు ఉంటుంది? మార్చి ఏప్రిల్లో ఉంటుంది. మార్చి ఎండాకాలం కింద లెక్క. ఎండాకాలంలో ఏమవుతుందంటే దీర్ఘరాత్రులు అయిపోయి ఇప్పుడు దీర్ఘ పగళ్ళు అవుతాయి. పగళ్ళు దీర్ఘంగా ఉంటాయి, రాత్రులు క్రమంగా కృషిస్తూ. రమ్య అనే శబ్దానికి రాత్రి అనే అర్థం కూడా ఉండటం వల్ల హీనరమ్య అనే పదం వాడాడు. హీనరమ్యమై తపించుతుండే. హీనరమ్యము అనే దానికి స్వభావార్థం ఏమిటంటే రమ్యత కోల్పోవడం. శోషిస్తున్నప్పుడు ఈ రకంగా ఎండలతోటి వాటితోటి అతివ జైత్రుడు, అతివను జైత్రుడు తన గతి చేయునోముకు తనలాగా చేద్దామని అనుకుంటున్నాడేమో. హీనరమ్యమై తప్పించుతుండే, రమ్యతను కోల్పోయి తప్పిస్తోంది. తప్పించడం అంటే
శోషించడమే ఎండ వల్ల. హీనరమ్య అనే పదంలో ఉన్న ఔచిత్యం అది, తక్కువ రాత్రులు అవడం. రమ్య అనేది రాత్రి అనే శబ్దానికి కూడా అర్థం. ఆబ్జముఖి సుకపిక శారిగాది విహగ కోటి తనురీతి చేయునొక్కో వనంబునందు విహరించు కోరిక చెందననుచు ఇంటి యొక్క దెబ్బలకనోర్తులిటులనియే. అబ్జముఖిని, పద్మము వంటి ముఖము కలిగినటువంటి నాయకుని, శుక పిక శారికాది విహగ కోటి, పక్షులని, శుకము అంటే చిలుక, పికము అంటే కోకిల, శారిక అంటే గోరువంక. ఇలాంటి ఆది అన్నాడు కాబట్టి ఆ మూడే కాదు, ఇంకా మిగతాదని కూడా. ఆది విహగ కోటి, కోటి అనే శబ్దానికి ఇక్కడ సమూహం అని అర్థం. పక్షుల యొక్క కోటి సమూహము. తనురీతి చేయునొక్కో, తమలాగా చేయాలనుకుంటున్నారేమో. వనమునందు విహరించుకోరిక చెందననుచు, ఉద్యానవనంలో విహరించాలనే కోరికని పుట్టించారు, ఆ కోరిక కలిగింది అని. చెందెననుచు ఇంటి యొక్క దెబ్బల్కే పలకనోతులిటులనే. ఈ రకంగా ఒక చెలికత్తె అనగానే ఇంకొక చెలికత్తె ఇదిగో ఇలా అంటోంది అని మరో పద్యంలో. ఇవన్నీ కూడా నిజానికి వాయుదేవుడైనా, మన్మధుడైనా, చంద్రుడైనా, వసంతుడైనా, వీళ్ళంతా కూడా, సుఖపికాదులైనా కూడా, వీళ్ళంతా కూడా విరహణులైనటువంటి స్త్రీలకు వైరి వర్గంలో ఉన్నటువంటి వారు. ఇది ఇందులో విశేషం. విరహిణులైనటువంటి స్త్రీలకు వైరి వర్గంలో ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే చంద్రుడు, మన్మధుడు, చైతుడు, అలాగే సుఖపికాది విహగాలు, ఇవన్నీ కూడా. అందుకే కావ్యాల్లో చంద్రపాలమ్మని, చంద్రదూషణ, మన్మధ దూషణ, ఇలాంటివన్నీ కూడా కవులు చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళు వైరవర్గంలో వాళ్ళని, ఎవరికి? విరహణులైనటువంటి స్త్రీలకు. సరే, ఇంకొక చెలికత్తె ఏముంటుందో చూద్దాం. స్మరుడు అమ్ములేయుట మరువడేమో, స్మరుడు అమ్ములేయుట మరువడేమో, మరారిని రమ్మటంచు స్మరింపరమ్మా. అనిలుండు వెచ్చగాగను వేచునేమో, అనిల విభూషు ధ్యానింపరమ్మ. మధుడు వేధించుట మానడేమో, మధుజిత్కాండధరుని భజింపరమ్మ. శుకపికాదులకే కలిగ తగకున్నేమో, ధృతపినాకుని సంస్కృతింపరమ్మ. ఇటుల తదీయ నామములెత్తి పిలుతుమేని, మదనాదుల అతిభీతి భూని ఈమె తెరవురారు అట్లుగాదేని. దేవి నేడు విరహతాపముతోడ జీవింపగలదే. ఇదో చక్కని ఉపాయం. ఏమిటంటే, నాయకని రక్షించాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ. ఇలా రక్షించకపోతే ఆమె మనకు దక్కదు. ఈమె ఇదిగో ఈ తెరవురారు అట్లు కాదేని, దేవి నేడు విరహతాపముతోడ జీవింపగలదు. విరహతాపంతో అది తగ్గాలంటే ఏం చేయాలి? ఈ వేధించే వాళ్ళందరినీ దూరంగా పొమ్మనాలి. ఏ వేధించే వాళ్ళు ఎవరు? మదనుడు, వసంతుడు, చంద్రుడు, విహగాదులు, వీటన్నిటిని. వాటిని పంపించే శక్తి ఎవరికి ఉంది? ఇదిగో ఈ పద్యంలో ఆ క్రమం చెప్పాడు. వాళ్ళందరినీ ఎవరిని స్మరిస్తే ఏవి దూరంగా ఉంటాయో చెప్పుకుంటూ వచ్చాడు. చూద్దాం. స్మరుడు అమ్ములేయుట మరువడేమో, స్మరారిని రమ్మటంచు స్మరింపరమ్మా. స్మరారి, స్మరునికి శత్రువు. స్మరారి శివుడు. ఆయన మన్మధుడిని దహించాడు కాబట్టి స్మరారి.
కాబట్టి స్మరారిని రమ్మని స్మరించమంటున్నా. స్మరారిని రమ్మని స్మరించమంటోంది ఈ చెలికెత్త. అప్పుడు స్మరుడు అములేయుట మరువడేమో. ఒకవేళ మన్మథుడు పూలబాణాలను వేయటం మరువడేమో, వేస్తాడేమో అదే పనిగా, దాన్ని ఆపటం కోసం స్మరించాలి. ఎవరిని? స్మరారిని. స్మరారిని రమ్మటంచు స్మరించరమ్మా. ఇది వంక. స్మరారి శివుడు, ఆమె తప్పిస్తున్నది కూడా శివుడు కోసం. అందువల్ల నాయిక యొక్క అంతరంగాన్ని గ్రహించినటువంటి చెలికత్తె ఈ రకంగా శివుణ్ణి పిలిస్తే స్మరుడు మన్మథుడు తన పూలబాణాన్ని వేయటం మాంతాడేమో. అనిలుండు వెచ్చగా గనువీచునేమో, అనిల భుగ్విభూషునింపరమ్మ. అనిలుండు వెచ్చగా గను వీచునేమో. వెచ్చగా వీచుట అంటే అది చైత్రమాసం, అందువల్ల వెచ్చదనం ఉంటుంది కాబట్టి చాలా వెచ్చని గాలులు వీస్తాడేమో. ఆయనని ఆపటం కోసం అనిల భుక్ విభూషుధ్యానింబరమ్మ. అనిల భుక్, ఉత భుక్, అలాగే హనిభూ అని ఇక్కడ అనిల భుక్, వాయుభక్షకుడు అని. అనిల భుక్, అనిల భుక్ అంటే వాయుభక్షకుడు. వాయుభక్షకులు ఏవి? పాములు. అర్థమైందా? అనిల భుక్ విభూషణ్, ఆయనని భూషణంగా ధరించినటువంటి శివుణ్ణి. మళ్ళీ అక్కడ అదే, ఆయనకి పాములన్నీ హారాలు కాబట్టి, ఆయన అలంకారాలు కాబట్టి, అనిల భుక్కుల్ని హారాలుగా విభూషగా ధరించినటువంటి శివుణ్ణి ధ్యానింపరమ్మా. అలా గనక శివుణ్ణి ధ్యానించినట్టయితే అప్పుడు ఆ అనిలము వెచ్చనైనటువంటి గాపుల్ని ఇవ్వకుండా ఆపుతుంది ఆ భయంతో. మధుడు వేధించుట మనడేమో, మధుజిత్ కాండధరుని భజింపరమ్మా. మధుడు వసంతుడు. ఈయన వేధించడం మానాలంటే ఏం చేయాలి? మానడేమో, ఆయన్ని మాన్పించడం కోసం ఈ పని చేయండి అని. ఏం చేయాలట? మధుజిత్ కాండధరుని భజింపరమ్మా. మధుజిత్ కాండధరుడు. కాండం అంటే నీరు. మధుజిత్ కాండము అంటే గంగ, విష్ణు పాదోద్భవ. మధుజిత్ అంటే మధు అనే రాష్ట్రం జయించిన వాడు విష్ణువు. మధుజిత్ విష్ణువు. ఆయన యొక్క కాండధరుడు, ఆయన యొక్క నీటిని, విష్ణు పాదోద్భవ అయినటువంటి గంగా నీటిని ధరుడు ధరించినటువంటి వాడు శివుడు. అందుచేత శివుణ్ణి భజింపరమ్మా అని. అలా భజించినట్టయితే మధుడు వేధించడం ఆపుతాడేమో అని. శుగ పికాదులకే కలిగ దక్కకున్నేమో, ఋత పినాకుని సంస్కృతింపరమ్మా. ఇక్కడ సుఖపికాదుల కేకలు, చిలుకలు లేకపోతే కోకిలలు, ఇలాంటి వాటి యొక్క కూతలన్నీ కూడా తగ్గకుండా ఉంటాయా? ఎవరిని స్మరిస్తే? పినాకుణ్ణి స్మరిస్తే. ధృత పినాకుని సంస్థింపరు. ధృత పినాకుడు
పినాకపాణి అంటాం కదా, పినాకం ధరించినటువంటి వాడు, ఆయుధం, బాణం, ధనస్సు, పినాకం అనే ధనస్సుని ధరించేటువంటి వాడు పినాకధన్వి, పినాకపాణి, వృత పినాకుడు శివుడు. అందువల్ల శివుణ్ణి సంస్తుతింపరమ్మా. శివుణ్ణి కనుక సంస్తుతించినట్టయితే ఈ సుఖపికాదులు ఆగుతాయి. అంటే ఎక్కడ చంపేస్తాడో బాణాలు పడుకుని బాణాలు వేసి ఆ భయంతో అవి దగ్గరికి రాకుండా పోతాయి, భయపెట్టకుండా ఉంటాయి. ఇటుల తదియ మామములు ఎత్తి పిలుచుచు తదియ మామములు ఎత్తి పిలుతుమేని. ఆయన శివుని యొక్క నామాలని ఇలా గనక పిలిచినట్టయితే, ఇది ఆయన 4 ఇక్కడ 4 చెప్పాడు కాబట్టి, స్మరారి అన్నాడు, అనిల భుక్ విభూషుడు అన్నాడు, మధుజిత్ కాండధరుడు అన్నాడు, ధృత పినాకుడు అన్నాడు. ఇగో ఈ రకంగా గనక ఆయన్ని పిలిచినట్టయితే తదియ నామములు ఎత్తి పిలుతుమేని మదనాదులు అతి భీతి పూని. మన్మధులు మొదలైన వాళ్ళంతా కూడా, మొదలైన వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారు అక్కడ? దగ్గరకు రారు, ఈ మార్గానికి రారు, ఈ వైపుకు రారు, ఈమె తెరవు రారు, ఈమె దారికి రారు అని. అట్లు కాదేని. ఆ రకంగా మనం గనక చేయకపోతే, శివుణ్ణి ప్రార్థించకపోతే, నేడు దేవి నేడు విరహతాపముతోడ జీవింపగలదే. నాయక దేవి విరహతాపంతో జీవిస్తుందా? జీవించలేదు అని ఒక చెలికెత్తే అంటాం. అని నన్ను ఓర్తుగా శంకరు నన్ని పేర్ల తలప జ్ఞాపకం ఎవరికి కలుగునొక్కో. తలప జ్ఞాపకం ఎవరికి కలుగు, ఒక్క పేరు జాలదే విరహిణి వైరులెల్ల పారిపోనని ఇట్లు పలుకదొడగే. ఇది ఒక చెలికెత్తి ఏమంటుందంటే, ఇన్ని పేర్లతో పిలవడం ఎవరికి గుర్తుంటుందా? ఎవరు గుర్తుండదు. అందుచేత ఏమనాలి? ఒక్క పేరు చాలదే, ఒక్క పేరుతోటే విరహిణి వైరులెల్లా పారిపోవగా అని ఇట్లు పలుకుదడగని. విరహిణి వైరులు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం. విరహిణి స్త్రీలకి వైరం ఎవర్రా అంటే మన్మధుడు, చంద్రుడు, వసంతుడు, ఇలా చెప్పుకున్నాం, మందమారుదము ఇలాంటివన్నీ. వాళ్ళందరూ కూడా దూరంగా వెళ్ళాలి అంటే ఒక్క పేరు స్మరిస్తే చాలట. ఒక్క పేరు చాలదే విరహిణి వైరులెల్ల పారిపోవగనని ఇట్లు పలుకదొడగే. ఇలా అంటుంది. ఏమంటోంది? సతి మనుపరావే మరువైరి శరధరని పిలుతుమివేళనాతని పేరు తెలుసు మాత్రనే పక్షులు మధుండు మరుడు అనిలుడు సరగనది భీతి విముఖత జనుట నిజము. అదిట ఒక్క పేరు పిలిస్తే చాలట. సతిని మనుపరావే రక్షించరారాదా అని, రక్షింపరమ్మని ఈ సమయమునందు పిలుద్దాం. ఎవరిని? అతని పేరు తలుచు మాత్రమే, శంకరుని నామం మాత్రమే కొనియాడినంత మాత్రం చేత పక్షులు, మధుడు, మరుడు, అలాగే అనిలుడు, వీళ్ళంతా కూడా అతిభీతిన్ భయంతో విముఖతన్ వెనకకు తిరిగి వెళ్ళిపోతారు, చనును. ఇది నిజము అని చెబుతాం. ఇక్కడ ఇలా ఇందులో ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషం. గంగాధరుడు నీరములు ధరించాడు కాబట్టి శరధర అని అర్థం. మధువైరి శరధర అనే పదం అన్ని దాంట్లోనే వచ్చినట్టుగా.
అట్లు పోవుట దుర్లభమని ఓర్తుగా మదనును దూషింపదొడంగే అది ఎట్లా నన్ను. ఇక మన్మథ దూషణ ప్రారంభమైంది ఇక్కడ నుంచి. ఇది రేపు చూద్దాం. స్వస్తి. శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.